వెళ్ళిపోతారంట. అగైన్ అట్లా నుంచి ఎక్కడ ఏ టైం నుంచి పోతాయో అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఓకే, బట్ ఇన్ రన్నింగ్ మిషన్ దట్ టైం స్విచ్ ఆఫ్డ్. ఓకే, ఏది నుంచి ఆఫ్ అయిందో అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాషింగ్లో ఉంది ఆటో ఇప్పుడు 15 మినిట్స్, ఇంకొక 50 మినిట్స్ అయితే అయిపోతుంది అనగా కరెంట్ పోయింది అనుకోండి, మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 15 మినిట్స్ నుంచే రన్ అవుతుంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవ్వదు, అది ఆటో రీస్టార్ట్. ఓకే, ఇది ఫస్ట్ ఇది ముందు మెయిన్ ఈ మిషన్ వచ్చేసరికి ఏంటంటే మీరు కంప్లైంట్ల గురించి వేరే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయవలసింది. ఇది దీంట్లో ఏ కంప్లైంట్ ఉందనేది ఇదే చెప్పేసి, వాటర్ కంప్లైంట్ ఉందా, వాటర్ లెవెల్ సెన్సార్ ప్రాబ్లం ఉందా ఏంటి అనేది ఈ మిషనే చెప్పేసి. దీంట్లో ముందు మెయిన్ 3 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి దీంట్లో. ఓకేనా, అందరు బండ గుర్తు పెట్టేసుకోండి. 3 టైప్స్ పారామీటర్స్ ఉంది. ఆన్ బటన్ అండ్ పాస్ బటన్, అదే స్టార్ట్ బటన్ కానీ పాస్ బటన్ కానీ 2 టైప్స్ అంటాం కదా. అది చూడండి, ఇది స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి ఈ మిషన్లో. ఇది చూడండి, ఇది చైల్డ్ లాక్ ఆప్షన్. వాటర్ బటన్ ఉండాలి, వాటర్ లెవెల్ లాంగ్ ప్రెస్ చేసేదానికి చైల్డ్ లాక్ వస్తుంది. చూడండి, చైల్డ్ లాక్. ఓకే, బట్ పవర్ ఓన్లీ పవర్ వర్క్ చేస్తుంది. చూడండి, ఓకే, ఇది యాంటీ ట్యాంగిల్ తెలిసిన యాంటీ ట్యాంగిల్ ఎవరన్నా తెలిసిన యాంటీ ట్యాంగిల్ ఇప్పుడు బికాస్ ఐ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్ లాంగ్వేజ్. క్లాత్స్ అని స్ట్రగుల్ అవుతాయి తెలిసిన ట్యాంగిల్ చెక్ చేసేదానికి సింగిల్ వస్తున్నాయి, అదికే యాంటీ ట్యాంగిల్. మీకు ఇప్పుడు వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసేటప్పుడు అన్ని వండ చుట్టుకొని వచ్చేస్తాయి. అదే మన యాంటీ ట్యాంగిల్ అనేది ఆప్షన్ పెట్టుకుంటే దానికి సపరేట్. కస్టమర్ ఒకవేళ వండ చుట్టూ వేస్తే మాత్రం చెప్పలేం, కానీ సింగిల్ అలా క్లాత్ వేస్తే మాత్రం ఒకదానికి ఒకటి మడత అనేది, అది ఫోల్డింగ్ అనేది అవ్వదు, చుట్టుకుపోదు. దానికి సపరేట్గా మీరు ఒక షర్ట్ లాగారు అనుకోండి, షర్టే వస్తుంది అలాగనమాట. ఓకే, అదే ఇది రిన్స్ ఉండాలి. ఇది లాంగ్ ప్రెస్ చేసేదానికి రిన్స్ హోల్డ్ అవుతుంది. రిన్స్ హోల్డ్ అంట వాటర్ ఉండాలి, ఆ వాటర్లో అగ్గే వాష్ చేసేదానికి రిన్స్ హోల్డ్ చేస్తాం. సో వాటర్ ప్రాబ్లం ఎక్కడన్నా ఉన్నాయంట ఆయిల్కి ఇది ఆప్షన్ ఓకే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ నిండుగా సేమ్ వాటర్లో వాషింగ్ అవుతుంది. ఓకే, అది రిన్స్ హోల్డ్. మీకు వచ్చేసరికి ఇది కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ ఉంటేనే. కొంతమంది వాషింగ్ మిషన్ వైఫై మోడల్ ఉందని చెప్పేసి తీసుకుంటున్నారు, కానీ ఇంట్లో ట్యాప్ కనెక్షన్ ఉండదు. అలా అయితే మాత్రం ఇది యూజ్ అవ్వదు. పైనుంచి వేస్తాము, బకెట్లో నుంచి వాటర్ పోసేస్తాము ఇవన్నీ అంటే మాత్రం ఈ యూజ్ అవ్వవు. కన్ఫామ్గా ట్యాప్ కనెక్షన్ ఉండాల్సింది. సార్ చెప్పండి. ఇది అని అర్థమైంది అయితే అన్ని రిన్స్ హోల్డ్. అదే రిన్స్ హోల్డ్ అంట. ఇప్పుడు వాషింగ్ నీళ్ళు ఎడతాయా ఓకే, ఇది 1 2 3 4 ఉండాలి. ఇది 4 ప్రోగ్రామ్ ఇన్స్టా వాష్ వర్క్ అవుతుంది, అదర్ ఆప్షన్ లో రాదు. ఓకే, చూడండి P5 అండ్ P6 ఇది డిఫాల్ట్ హీటర్. ఓకే, ఇది వైఫై స్మార్ట్ ఆప్షన్ ఇది చెప్తాను. ఓకే, ఇప్పుడు టెస్ట్ మోడ్ చూడండి. బాబా ఇది స్టార్ట్ పాస్, ఇది సైమల్టేనియస్ కంటిన్యూస్ ప్రెస్ హోల్డ్ ఇట్. ఓకే, ఉంది సార్, చేసామన్నా. ఓపెన్ చేయ డోర్. E3 వచ్చేసిందా? ఎవరిదైనా హెడ్సెట్ ఉందా? హెడ్సెట్ ఇచ్చి హెడ్సెట్ అంటే వీళ్ళందరూ స్కాన్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఇదా ప్రాబ్లం ఏంటో ఇది E3 వచ్చాయంట చేసలేదు ముందు మనకి మాత్రం కుట్టుకుంటాం. మ్యాగ్నెట్ దానికి మ్యాగ్నెట్ ఉంది. ఇంట్లో ఉంటుంది మేడం.
చూసాను Exactly. లెఫ్ట్ లో చూడు లెఫ్ట్ లో సార్ చెప్పండి లెఫ్ట్ ఇదా తీసుకుంటున్నాను సార్ ఆల్రెడీ మార్నింగ్ అయ్యింది అవును సార్ వాష్ చేసిన ఆల్రెడీ మార్నింగ్ అయ్యింది ఈవినింగ్ కన్ఫర్మ్ ఎంత పవర్ లేదు ఎంత పవర్ లేదు ఇది మ్యాగ్నెట్ పెట్టేసినట్ట E3 అయితే రాదు అప్పుడు ఏమన్నా డోర్ మ్యాగ్నెటిక్ ప్రాబ్లం అయింది ఇక్కడ సి సైడ్ ఉండేట మ్యాగ్నెటిక్ ఎంత రస్ట్ అవుతుంది ఈ స్పిన్నింగ్ మోడ్ ఓకే మీకు ఇది ఎన్ని టైప్స్లో రొటేషన్ అవుతుంది లోపల టబ్ అనేది ఎన్ని రొటేషన్ అవుతుంది ఎన్ని టైప్స్లో రొటేషన్ అవుతుంది మామూలుగా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎన్ని టైప్స్లో రొటేషన్ అయింది మీరు చూసిన దాంట్లో మీ ఇంట్లో ఉంటుంది కదా ఎలా రొటేషన్ అయింది లెఫ్ట్ రైట్ రైట్ జస్ట్ రౌండ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంతే కదా ఇది వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ డివైస్ 5 యాంటీ క్లాక్ వైజ్ అండ్ అప్ డౌను ఓకేనా 5 టైప్స్లో ఇది వాషింగ్ అవుతుంది టెస్ట్ మోడ్ ఎన్ని నొక్కారు పవర్ బటన్ అండ్ పాస్ బటన్ రెండు లాంగ్ ప్రెస్ చేస్తే పారామీటర్స్ వస్తాయి చూడండి చేయబడేది ఇట్లా మిషన్ మీద వైబ్రేషన్ అవుతాయా ఏంటిది ఎందుకని వైబ్రేషన్ అవుతుంది వాటర్ వాల్ వర్క్ అవుతాయా లేదా మనం చూస్తాం ఓకే ఇప్పుడు నువ్వు వాషింగ్ అవుతాయా లేదా ఇది సెన్సార్ ఫ్రీక్వెన్సీ బాగున్నాయా లేదా అవును టెస్ట్ మోడ్ ఇది సెన్సార్ సాలిడ్ వాల్ అండ్ దెన్ లోట వాష్ మోటార్ సెన్సార్ వాల్యూ టు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు స్పిన్ ఇది డ్రైన్ మోటార్ సౌండ్ ఒకటి వస్తుంది చూడు డ్రైన్ మోటార్ వర్క్ అయిందా ఇప్పుడు డ్రమ్ రొటేట్ అవుతుంది డ్రమ్ రొటేట్ అవుతుందా డ్రైన్ మోటార్ వర్క్ చేస్తాయి మోటార్ బాగుంటాయి సెన్సార్ బాగుంటాయి ఇన్లెట్ అవుట్ బాగుంటాయి ఇప్పుడు డోర్ స్విచ్ ఓపెన్ చేసేదంటే ఎర్రర్ వస్తుంది ఓపెన్ చేసి డోర్ ప్రాబ్లం ఉండాయి లేదా ఓకే అర్థమైందా మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీకు అక్కడ షో చూపిస్తుంది వర్క్ అవుతాయా ఇప్పుడు డ్రైన్ మోటార్ వర్క్ చేయలేదంట అట్లా ఏమవుతున్నాయి మిషన్ ఇక్కడ ఏమవుతున్నాయి రన్ అవుతున్నాయి పల్సేటర్ మట్టు రొటేట్ అవుతుంది డ్రమ్ ఫుల్గా రొటేట్ అవ్వలేదు పల్సేటర్ మట్టు ఉండాయిలే అది మట్టు వర్క్ చేస్తుంది అవును ఓకే అది ప్రాబ్లం ఇది చూడండి లైట్ ఎల్ఈడి లైట్ బ్లింకింగ్ ఎవరు చేసినారు ఇది అదే వచ్చేసిందా ఎల్ఈడి లైట్ కస్టమర్ ఎవరిదా చెప్తారు ఎల్ఈడి లైట్ వర్క్ చేయలేదు అప్పుడు చెప్తారంట టెస్ట్ మోడ్ వేసేసి ఇటు చేస్తారంట ఎల్ఈడి లైట్ అన్ని వర్క్ చేసాయా లేదా ఏదైనా లైట్ వెళ్ళకపోతే ఆ లైట్ పోయిందని మీకు ఐడెంటిఫై ఇది హీటర్
హీటర్ ఓమ్స్ వాల్యూ జూమ్స్ హీటర్ ఓమ్స్ వాల్యూ స్క్రూ డ్రైవర్ ఉన్నాయా ఎవరిదైనా టెస్ట్ ఎంత అవుతుంది అదెంత అవుతుంది టెస్ట్ అవుతా నేను నా దగ్గర ఉండే ఎవరన్నా ఇద్దరు వస్తున్నారా అలా లేదని నేను అడిగాను తర్వాత వైఫై చెప్పండి చెప్తాను చెప్తాను ఎవరుండా ఎక్కడ నేను నువ్వు లేదు నువ్వు లేదు ఇక్కడ చెప్పండి వైఫై చెప్పండి చెప్తే వెళ్ళండి ఉందా చెప్పే అది నాకు కదా తెలుసునే ఏం చేసావు ఇప్పుడు ఏం చేస్తావు నాకు తెలీదు పక్కన వాళ్ళకి కూడా చెప్పు ఏం చేసావు వైఫై ఆన్ చేసావు ఓకే వైఫై ఆన్ అయింది నీకు ఎలా తెలిసింది నువ్వు చెప్పాలి కదా ఇప్పుడు నువ్వు డెమో ఇస్తున్నావు డెమో ఇవ్వు నేను కస్టమర్ ఇప్పుడు నువ్వు డెమో ఇవ్వు డెమో ఎలా ఇస్తావు ఫ్రీగా ఉండు పవర్ మొబైల్ ఏముండే వైఫై కనెక్ట్ చేస్తున్నావా ఓకే వైఫై కనెక్ట్ చేయి వైఫై ఆన్ అయింది ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏం చేస్తావు 1 యాప్ ఏదైనా పోతావు ఇది పెడతాడంట అందరూ తెలుసు ఏం చేస్తారా నీకు వైఫై కావాలి కదా వైఫై లేకుండా అవెల్స్ 1 యాప్ డౌన్లోడ్ చేసి ఏం చేస్తారా కస్టమర్ వైఫై ఇక్కడ ఎవరిది ఉంది వైఫై ఇక్కడ ఏముంది నీది ఆన్ చేస్తున్నావా వేరే వేరే మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేయండి